హలో గైస్, మీరు చూస్తున్నారు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్. ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే యూనికాన్ BS6 వెహికల్స్కి గేర్స్ అనేవి ఎందుకు స్ట్రక్ అవుతాయి, తర్వాత గేర్స్ అనేవి పడకపోతే ఏం ప్రాబ్లం ఉంటుంది, ఇలాంటి విషయాల గురించి తెలుసుకున్నాము. ఈ వెహికల్ అయితే యూనికాన్ BS6 వెహికల్. ఈ వెహికల్కి ఏమంటే గేర్స్ అనేవి న్యూట్రల్లో కావటం లేదు, గేర్ అనేది గేర్లోనూ పడటం లేదు. ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏమైంటుందనేసి ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొత్తగా ఎవరన్నా చూస్తుంటే మన ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో వచ్చి కామెంట్ చేయండి. ఈ వెహికల్స్కి ఇక్కడ గేర్ దగ్గర స్ప్రింగ్ అనేసి ఒకటి వస్తుంది. ఇక్కడ క్లచ్ డోర్ దగ్గర వస్తుంది. క్లచ్ చూడండి, ఇది క్లచ్ ప్లేట్లు, ఇన్నర్ బెడ్, అవుటర్ బెడ్, స్టీల్ ప్లేట్లు ఇవన్నీ. రైట్ సైడ్ క్లచ్ డోర్ అనేది ఓపెన్ చేస్తే ఇది పొడవుగా మనం గేర్ లివర్ ఉంటుంది చూడండి, అది రాడ్ అనేసి వస్తుంది. ఆ రాడ్ దగ్గర గేర్ లివర్ చేంజ్ చేసే దగ్గర స్ప్రింగ్ అనేసి వస్తుంది. ఆ స్ప్రింగ్ అనేది కట్ అయిపోయింది ఈ వెహికల్కి. ఈ విధంగా కట్ అయిపోవడం వల్ల ఈ వెహికల్కి గేర్స్ అనేది న్యూట్రల్లో పడటం లేదు, తర్వాత గేర్ అనేది పడటం లేదు. ఆ విధంగా అయిపోయింది వెహికల్ అయితే కస్టమర్ అయితే తోసుకొని అయితే మా దగ్గరికి అయితే తీసుకొచ్చాడు. వెహికల్ని డ్రైవ్ చేసేకి కాకుండా అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఏమవుతుందంటే గేర్ షిఫ్టర్ దగ్గర స్ప్రింగ్ అనేసి ఒకటి వస్తుంది. ఆ స్ప్రింగ్ అనేది ఈ వెహికల్కి కట్ అయిపోయింది. ఇది కట్ అయిపోవడం వల్ల ఆ గేర్ అనేది స్ట్రక్ అనేది అయిపోయింది. ఇలాంటి ప్రాబ్లం ఉంటే అది చేంజ్ చేసుకోవాలి. తర్వాత చాలామంది కస్టమర్లు BS6 వెహికల్స్కి గేర్స్ అనేవి కరెక్ట్గా పడటం లేదు అనేసి చెప్తున్నారు. ఇప్పుడు వస్తున్న BS6 వెహికల్స్కి గేర్ షిఫ్టింగ్ రాడ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది. హార్డ్గా అంటే ఏమిటి, చాలా గేజ్గా ఉంటుంది. ఒకసారి మీకు ఎప్పుడైనా ఇంజన్ అనేది BS6 వెహికల్స్కి యూనికాన్కి ఒకసారి మీకు చూపిస్తాను. గేర్ షిఫ్టింగ్ రాడ్ అనేది చాలా హార్డ్గా, చాలా క్వాలిటీగా ఇచ్చారు. అలాగ ఉండటం వల్ల ఏమిటి, BS6 వెహికల్స్కి రేజింగ్ అనేది 1 minute అనేది ఉంటుంది. చాలామంది కస్టమర్లు ఏం చేస్తున్నారంటే వెహికల్ స్టార్ట్ చేసిన వెంటనే గేర్ అనేది వేస్తున్నారు. ఆ విధంగా వేయటం వల్ల ఏమిటి, టక్ అనేసి సౌండ్ వచ్చి పట్టుకుంటుంది, లేదా గర్ర అనేసి గేర్ అనేది పడుతుంది. ఆ విధంగా పడడానికి కారణం మెయిన్ రీజన్ ఏమంటే యూనికాన్ BS6 వెహికల్స్కి 1 minute లేదా 2 minute అనేది రేజింగ్లో అనేది ఉంటుంది. ఎందుకు రేజింగ్ ఉంటుందంటే ఈ వెహికల్ BS6 వెహికల్స్కి చౌక్ అనేది రాదు. ఇంజిన్ అనేది ఫుల్ కూలింగ్ అనేది అయిపోయినప్పుడు ఈ వెహికల్స్కి ఇన్ని మినిట్స్ అనేసి ఇంజిన్ హీట్ సెన్సార్ అనేది ఉంటుంది. ఆ ఇంజిన్ అనేది ఫుల్ కూలింగ్లో ఉన్నప్పుడు ఆ వెహికల్ మనం స్టార్ట్ చేసిన వెంటనే ఫుల్ అనేది రేజింగ్లో అనేది ఉంటుంది కొంచెం సేపు. ఆ రేజింగ్లో ఉన్నప్పుడు ఫుల్ హెవీగా ఇవంతా రన్ అవుతూ ఉంటాయి. క్లచ్ ప్లేట్లు అంతా న్యూట్రల్లో ఉన్నప్పుడు వెహికల్ అనేది మూవింగ్ అనేది కాదు కాబట్టి ఈ క్లచ్ ప్లేట్లో అన్నీ స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. ఇంజిన్ లోపల ఈ డోరు లోపల ఉంటుంది కాబట్టి అవన్నీ రన్ అవుతూ ఉంటాయి. మనం ఎప్పుడైతే ఓవర్ రేజింగ్లో అనేది క్లచ్ పెట్టి గేర్ అనేది వేయటం వల్ల కట్ అనేసి సౌండ్ వస్తుంది, గర్ర అనేసి సౌండ్ అనేది వస్తుంది. మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంజన్ అనేది నార్మల్ కండిషన్ రేజింగ్కి వచ్చినప్పుడు ఒకసారి గేర్ వేసి చూడండి, తెలుస్తుంది. ఈ విధంగా మనం గేర్ అనేది లెఫ్ట్ సైడ్ అనేది గేర్ వేసినప్పుడు ఈ సైడ్ గేర్ అనేది షిఫ్టింగ్ అనేది అవుతుంది. దీని లోపల ఇంజన్ లోపల గేర్ షిఫ్టింగ్ రాడ్ అనేసి వస్తుంది. అది షిఫ్ట్ అనేది చేస్తుంది గేర్ని. తర్వాత క్లచ్ ప్లేట్లు అనేది ఆటోమేటిక్గా స్పీడ్ని చేంజ్ అవుతూ వస్తుంది. ఈ క్లచ్ ప్లేట్లు ఉండేది స్పీడ్ని చేంజ్ చేయడానికి ఈ క్లచ్ ప్లేట్లు అనేది ఉంటాయి. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం అయితే మేమైతే రెడీ చేసాము. చాలామంది గేర్స్ అనేది స్ట్రక్ అయిపోతున్నాయి, పడటం లేదు. 1, 2 గేరు సరిపోతుంది, 3, 4, 5 గేర్లు మాత్రం ఈ విధంగా పడుతున్నాయి. కొంతమంది అయితే ఫస్ట్ గేర్ ఈ విధంగా ఉంటుంది. ఇలాంటి విషయాలన్నీ మనకైతే కస్టమర్లు ఇన్ఫార్మ్ చేస్తున్నారు కాబట్టి దానికోసమే వీడియో అయితే చేశాను. ఇప్పుడు నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు ఒకసారి అయితే డ్రైవ్ చేసి స్టార్ట్ చేసి చూడండి. మీ వెహికల్కి త్వరగా క్లచ్ ప్లేట్లు కానీ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. దాంతోపాటుగా వెహికల్కి టక్కన డ్యామేజ్ కాకుండా ఉంటుంది. గేర్ షిఫ్టింగ్ రాడ్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది కాబట్టి ఈ వెహికల్స్కి తర్వాత రేజింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు వస్తున్న BS6 వెహికల్కి రేసింగ్ తగ్గిన తర్వాత ఈ వెహికల్ని గేర్ అనేది వేసి మూవింగ్ చేయండి. త్వరగా వెహికల్ స్టార్ట్ చేసి అవి ఫుల్ రేజింగ్ ఉన్నప్పుడు గేర్ అయితే వేయద్దండి. ఆ విధంగా గేర్ వేయటం వల్ల ఫుల్ రేజింగ్లో అన్ని పార్ట్స్ అనేవి స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి. ఆ గేర్ షిఫ్టింగ్ అయ్యేప్పుడు ఒకేసారి టక్కన అనేసి పట్టుతుంది కాబట్టి అప్పుడు కొంచెం డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమే చెప్తున్నాను, BS6 వెహికల్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ రేజింగ్ తగ్గిన తర్వాత వెహికల్ని అయితే స్టార్ట్ చేసి మూవింగ్ చేయండి.
ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఆర్కే ఎక్స్ప్లోర్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మరికొందరికి చూపివ్వండి.